మీ విజన్ సూపర్. సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రశంస. సీఎం రేవంత్కు సోనియా అభినందనలు. ప్రభుత్వ పనితీరు కూడా బాగుందని ప్రశంసలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సోనియా సూచన. తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విజన్ బాగుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆమెని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆమె చేతికి ఇచ్చారు. ఈ 8-9 తేదీల్లో ఇది 2 రోజులు బ్రహ్మాండంగా నిర్వహించామని, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నాము, రాష్ట్ర అభివృద్ధి దూసుకుపోతుంది, భవిష్యత్తు ప్రణాళికలు అదరహో అని వివరించారు. సోనియా మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ దిశలో గ్లోబల్ సమ్మిట్ని విజయవంతం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె శుభాకాంక్షలు చెప్పారు. ఈ వార్త చూసినాం అనుకో, ఇది చూస్తే మనకు ఇది అవపడుతుంది, ఈయన ఎట్లా ఉన్నారు, ఈమె ఎట్లా ఉన్నారు అనేది. సో మీ విజన్ సూపర్. నాకు తెలిసి ఇది కేవలము ఎవరికి వాళ్ళు జబ్బలు కొట్టుకునే వ్యవహారం. ఎందుకంటే ఏఐసిసి నుంచి వెళ్ళి సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశంసించినట్టు ఒక ప్రెస్ నోట్ రాలేదు. ఎవరు ఈయన గురించి సోనియా గాంధీ ఇట్లా మాట్లాడిందని చెప్పలేదు. ఎప్పుడైనా మనం ఒకరిని కలిసినప్పుడు ఆ అవతలి వ్యక్తి వచ్చి ఎస్ రేవంత్ రెడ్డి వచ్చాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు, మేము విజన్ డాక్యుమెంట్ చూసాము, ఇది బాగున్నది అని చెప్పితే నిజంగానే ఈయనను వాళ్ళు పొగిడినట్టు, అభినందించినట్టు, ఈయన దూరదృష్టిని వాళ్ళు కొనియాడినట్లు. కానీ ఇక్కడేం జరిగిందంటే ఈయనే పోయిండు, ఈయనే కలిసిండు, ఓ ఫోటో దిగిండు, ఆ ఫోటోలో కనీసం నవ్వుతున్నట్టు కూడా ఎక్కలేదు. ఇక్కడ చూస్తే నవ్వుతున్నట్టు ఉంటుంది, ఈయన చూస్తే ఈయన నవ్వనని నవ్వుతున్నాడు. ఈ ఫోటో చూద్దాం. ఈ ఫోటోలో ఈయన నవ్వుతున్నాడు, ఈయన నవ్వుతున్నాడు. ఈ ఫోటోలో ఈయన మాత్రమే నవ్వుతున్నాడు, అవి నవ్వే అవకాశమే లేదు. సో రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించారట సోనియా గాంధీ. ఈ రకంగా రేవంత్ రెడ్డి గురించి ఆయనకాయనే రాయించుకోవడం. నాకు తెలిసి ఒకవేళ కేంద్రం కనుక ఏదైనా స్పందించినా, కేంద్రంలోని అధిష్టానాలు స్పందించినా, కేంద్ర పార్టీ స్పందిస్తే ఒక చిన్న నోటు ఇవ్వడము, అక్కడ కేంద్ర అధికార ప్రతినిధి వాళ్ళ తరఫున మాట్లాడము, ఇది జరుగుతుంది. కానీ మనమే పోయి మనం లోపల తిట్టిర్రా, లోపల తలబెట్టి కొట్టిర్రా, లేకపోతే గిచ్చిర్రా, ఏమీ తెలియదు. కానీ బయటకు వచ్చి ఏం చెప్పారు, లోపల మనం తన్నులు తిన్నా బయటకు వచ్చి అదేదో ఇంట్లో తలపేసి పెళ్ళం చేతిలో దెబ్బలు తినుకుంటూ సావు సావు అని అంటుంటారు కదా ఏంది భర్తలు, ఎందుకంటే పరువు పోతుందని. ఇది అట్లనే ఉన్నట్టు నాకు అవపడుతున్నది. లేకపోతే అంత అవసరమా? సోనియా గాంధీకి ఇచ్చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడా, సరే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడిందా, వీళ్ళ విజన్ బాగుంది, వీళ్ళ మిషన్ బాగున్నది అని లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బయటకు వచ్చి నా విజన్ బాగుంది, నేను చేస్తున్న అభివృద్ధి పథకాలు బాగున్నాయి, నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి అని సోనియా గాంధీ అంతకుముందు ఒక లెటర్ ఇచ్చి ఇదే నాకు భాస్కర్ అవార్డు, ఇదే నాకు బైబిలు, ఇదే భగవద్గీత అని చెప్పుకొని పూర్తిగా అబాస్పాలైపోయాడు. మరి సోనియా గాంధీ ఇక్కడ పొగిడిందా అంటే సోనియా గాంధీ పొగడలేదు. సోనియా గాంధీ పొగిడిందని తనకు తానే చెప్పుకోవడం, తనకు తానే రాయించుకోవడము. నిజంగా సోనియా గాంధీ పొగిడితే రాహుల్ గాంధీ ఎవరో సోనియా గాంధీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉంది అని అంటే ఖర్గే, ఏఐసిసి చీఫ్ ఖర్గే మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కారణం ఇచ్చిన 6 గ్యారంటీలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కావడం లేదు. కాంగ్రెస్ పాలన తీరు పట్ల తెలంగాణ ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. గత 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత కంటే ఈ 2 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత ఎక్కువగా ఉన్నదని ఖర్గే స్వయంగా ఇది ఓపెన్ మీడియాతో చెప్పిన విషయం, ఆయన అధికారిక ప్రకటన. మరి ఖర్గే చీఫ్ ఆయన అధికారిక ప్రకటన అట్లా ఇస్తే సోనియా గాంధీ మీరు బ్రహ్మాండమైన పాలన ఉన్నది, మీ సంక్షేమం సూపర్గా ఉన్నది, మీ విజన్ అదరహో ఉన్నది అని అంటే ఇవే పత్రికలు ఏం చేసేది తెలుసా, ఇదే ఈ డాక్యుమెంట్ను ఆ డాక్యుమెంట్ను పక్కన పెట్టి సోనియా గాంధీ పొగుడుతుంటే ఖర్గే తిడుతున్నాడు, ఇది వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యము, అసలు చీఫ్ సోనియా గాంధీ, నకిలీ చీఫ్ ఖర్గే, ఇది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు ముడిపెట్టి నానా రచ్చ చేసి నానా యాగి చేసేటోళ్ళు. కానీ ఈడ సోనియా గాంధీ అధికారికంగా చెప్పలేదు కాబట్టి వీళ్ళు ఆ యాగి చేయట్లేదు. ఎందుకంటే అది పుసుక్కుని ఈ యాగి చేసిరనుకో అసలు విషయం బయటకు వస్తుంది. నేను ఎందుకన్నా అంటే ఉన్న పరువు పోతుంది, ఉన్నలాగా ఊసిపోతుంది.
కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించారంటే నాకు అదే అనిపించింది. మనమే లోపలికి పోయినాము, మనమే పేపర్ ఇచ్చినాము, మనమే చెప్పుకుంటున్నాం. మన గురించి ఎవడు చెప్పింది లేదు, మన గురించి ఓ ప్రకటన వచ్చింది లేదు, మన గురించి అధికార ప్రతినిధి వచ్చి బయట అరే ఇది జరిగిందని విలేకరులకు వివరించింది లేదు. సో జబ్బలు జడుపుకొని దానికి పేపర్లలో రాయించుకొని మనకు మనం పొగుడుకునే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ఆయన వ్యవహారం.